ధ్యానం పరిచయం చేసిన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్న మాస్టర్స్. బుక్ రచయిత అయిన టార్కం చెరడారాయణ గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము దివ్య మనోప్రకాశం బుక్ లో అధ్యాయం 17 యోచనా పరులు మరి శాస్త్రవేత్తలు చాప్టర్ చదువుకోబోతున్నాం మాస్టర్స్. యోచనా పరులు మరి శాస్త్రవేత్తలు. చెప్పు. శాస్త్రవేత్తకు ఆలోచనా పరునికి మధ్య గల భేదం ప్రజలకు తెలియదు. శాస్త్రవేత్తకు ఆలోచనా పరునికి మధ్య గల భేదం ప్రజలకు తెలియదు. అంటే ఇద్దరికి డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఏదో చెప్తున్నట్టున్నారు. ఒక శాస్త్రవేత్త తప్పనిసరిగా యోచనా పరుడు అయి ఉండనవసరం లేదు. ఆయన ఒక వాహకం కాని లేదా మధ్యమం కాని అయినా సరే తాను చేస్తున్న దాని పట్ల అతనికి ఎరుక ఉండదు. తన చర్యల ఫలితాలను అతడు చూడలేడు. తాను నేర్చుకున్న వాటి నుంచే అతను పని చేయగలడు. మళ్ళీ చదువుమా 2 లైన్స్. ఒక శాస్త్రవేత్త తప్పనిసరిగా యోచనా పరుడు అయి ఉండనవసరం లేదు. ఆయన ఒక వాహకం కాని లేదా మధ్యమం కాని అయినా సరే తాను చేస్తున్న దాని పట్ల అతనికి ఎరుక ఉండదు. తన చర్యల ఫలితాలను అతడు చూడలేడు. తాను నేర్చుకున్న వాటి నుంచే అతను పని చేయగలడు. అంటే ఏదైతే నేర్చుకున్నాడో దాని నుంచే చేయగలడు, కానీ కొత్త వాటిని ఇంప్లిమెంట్ చేయలేడు అని చదువు చూద్దాం. మళ్ళీ చదువుదాం మేము. కిందది చదువు అప్పుడు మళ్ళీ పైకి అర్థమైంది. యోచనాపరుడు ప్రకృతి నియమాలను కనుగొని ఆ నియమాల లక్ష్యాలను వాస్తవీకరిస్తాడు. అతను ఆ నియమాలతో సహకారంలో ఉండి మనుషులు వాటి గురించి తెలుసుకునేటట్లు చేసి వాటిని వార భౌతిక, అనుభూతిక, మనో ఆధ్యాత్మిక అభివృద్ధులకు ఉపయోగిస్తాడు. అంటే ఎవరు ఆ నియమాలలో సహకారంలో ఉండి మనుషులు వాటి గురించి తెలుసుకునేటట్లు చేసి వాటిని వార భౌతిక, అనుభూతిక, మనో ఆధ్యాత్మిక అభివృద్ధులకు ఉపయోగిస్తాడు. ఇప్పుడు చదువు ఫస్ట్ నుంచి. ఒక శాస్త్రవేత్త తప్పనిసరిగా యోచనాపరుడు అయి ఉండనవసరం లేదు. శాస్త్రవేత్త యోచనాపరుడుగా ఉండాల్సిన అవసరం, యోచన చెయ్యక్కర్లా. ఏం చేశాను అదే ఇదే అని ఏమి చెయ్యక్కర్లా. శాస్త్రవేత్తకి అన్ని తెలుసు. ఏది ఎక్కడ ఏంటి అనేది బాగా అవగాహన, అవపోసన పట్టి ఉంటాడు. అందువల్ల ఆయనకి యోచన చేయాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఆలోచనలు ఎటు పెట్టాను, ఏంటి, ఇవి అవి అవసరం లేదు. ఆయన ఒక వాహకం కానీ లేదా మధ్యమం కానీ అయినా సరే తాను చేస్తున్న దాని పట్ల అతనికి ఎరుక ఉండదు. తను చేస్తున్న దాని పట్ల ఎరుక పెట్టడు. ఇంకా ఎందుకు పెట్టడు అంటే కింద ఆన్సర్ ఇచ్చారు ఆయన. తన చర్యల ఫలితాలను అతడు చూడలేడు. తాను నేర్చుకున్న వాటి నుంచే అతను పని చేయగలడు. నేర్చుకున్న వాటి వరకే పని చేస్తాడు. చర్యల యొక్క ఫలితాల మీద దృష్టి ఉండదు ఆయనకి. ఇంకా యోచనాపరుడు ప్రకృతి నియమాలను కనుగొని ఆ నియమాల లక్ష్యాలను వాస్తవీకరిస్తాడు. కానీ యోచనాపరుడు మాత్రం ఎలా ఉంటాడో చెప్తున్నాడు. శాస్త్రవేత్త ఎలా ఉన్నాడో చెప్పారు. శాస్త్రవేత్తకి యోచన ఉండదు, ఎరుకుండదు. కానీ యోచనాపరుడు అంటే శాస్త్రవేత్త యోచనాపరుడుగా ఉండడు. ఆయనకి యోచన ఉండదు, ఎరుకుండదు, ఏమీ ఉండదు. కానీ యోచనాపరుడు ఎలా ఉంటాడో దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన.
యోచనాపరుడు ప్రకృతి నియమాలను కనుగొని ఆ నియమాల లక్ష్యాలను వాస్తవీకరిస్తాడు. అంటే ప్రకృతి నియమాలు అంటే ఏంటివి, ఈ ప్రకృతిలో ఎటువంటి నియమాలు ఉంటాయి అవన్నీ తెలుసుకొని వాటిని వాటిని ఆచరణలో పెడతాడు, వాస్తవంలో తీసుకొచ్చుకుంటాడు. అతను ఆ నియమాలతో సహకారంలో ఉండి మనుషులు వాటి గురించి తెలుసుకునేటట్లు చేసి వాటిని వార భౌతిక, అనుభూతిక, మనో ఆధ్యాత్మిక అభివృద్ధులకు ఉపయోగిస్తాడు. అంటే ఏంటి, యోచనాపరుడు ఎలా ఉంటాడు, విశ్వ నియమాలన్నీ తెలుసుకుంటాడు, విశ్వ నియమాలన్నింటినీ ఆచరణలో పెడతాడు, తెలియచేస్తాడు. ఆచరణలో భౌతికంలో ఎలా పెట్టాను, అనుభూతికంలో ఎలా పెట్టాను, మానసికంలో ఎలా పెట్టాను అని ఎరుకతో గమనించుకుంటుంటాడు. శాస్త్రవేత్త ఎలా ఉంటాడో చెప్తున్నారు, యోచనాపరుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. యోచన అంటే ఆలోచన చేసేవాడు, శాస్త్రవేత్తకు యోచనాపరుడుగా ఉన్నాడు, ఆలోచన చేయడు ఆయన. అది వేరియేషన్ ఇస్తున్నారు ఆడ. ఒక యోచనాపరుడు విశ్వ యోచనను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి యోచన ఎప్పుడు ఆలోచిస్తుంటారు, అన్వేషిస్తుంటారు. అందువల్ల విశ్వం యొక్క యోచన గురించి, అన్నిటి గురించి ఆలోచించి నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంక అదే పని, విశ్వ నియమాలు తెలుసుకోవటం, విశ్వ నియమాలని భౌతిక, అనుభూతిక, మానసిక తలాల్లో ఇంప్లిమెంట్ చేయటం, ఎదుటివాడికి విశ్వ నియమాలు తెలియజేయటం, ఇదే పని. అటువంటి వారు విశ్వ మానసానికి వాహకంగా ఉండి దాని ప్రణాళికను ముందుకు తీసుకువెళ్తారు. అంటే విశ్వం యొక్క ప్రణాళికను ముందుకు తీసుకెళ్తారు. ఆ విశ్వంలో ఇప్పుడు ఎంతో మంది మహానుభావులు వచ్చారు, ఎన్నో ఇక్కడ పనులు చేశారు. ఇప్పుడు షిర్డీ సాయిబాబా వచ్చారు, భూమి మీద హిందువులకి ముస్లింకి మధ్య కొంచెం ఘర్షణ జరుగుతూ ఉంది, దాన్ని మార్చడానికి ఆయన వచ్చారు. అంటే విశ్వం యొక్క లెక్కలు పూర్తిగా సరిచేయడం కోసం వాళ్ళు మహానుభావులు కిందకు వస్తారు. ఆ యోచనా పరులు అలాగా విశ్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, విశ్వంలో ఉన్న పనులన్నీ చేయటానికి వాళ్ళు భూమి మీదకి వస్తారని చెప్తున్నారు. అతని ప్రకృతి ఉన్నత మానసికపు నిర్దేశంలో పనిచేస్తుందని తెలుసు కనుక ప్రకృతి గమనాన్ని మార్చడానికి ప్రయత్నించడు. అంటే అతని యొక్క చైతన్యం అన్న ప్రకృతి ఇది ఉన్నత మానసంలో కనెక్ట్ అయి ఉండి అక్కడ వర్క్ చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో మార్చాలి, చెయ్యాలి, ఇవన్నీ కూడా దాటేస్తాడు. అనేక మంది శాస్త్రవేత్తలు తమకు ప్రకృతి కంటే ఎక్కువ తెలిసినట్టుగా ప్రవర్తిస్తూ వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాల సహజ గమనాన్ని మార్పు చేసే నేరానికి పాల్పడడం వలన భవిష్యత్తు తరాలు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిదానంగా చదువు కొంచెం కొంచెం. అనేక మంది శాస్త్రవేత్తలు తమకు ప్రకృతి కంటే ఎక్కువ తెలిసినట్టుగా ప్రవర్తిస్తూ వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాల సహజ గమనాన్ని మార్పు చేసే నేరానికి పాల్పడటం వలన భవిష్యత్తు తరాలు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొంతమంది శాస్త్రవేత్తలు తెలియకపోయినా తెలిసినట్లు ఉండటం వల్ల ఇక్కడ మార్పులు చేర్పులు చేయటం వల్ల ఎఫెక్ట్ వచ్చి దానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళకున్న అవగాహనతోటి ఉంటారే తప్ప విశ్వ నియమాలు వాళ్ళకి తెలియదు. విశ్వ నియమాలు తెలిసిన వాళ్ళు అయినప్పుడు ఆ విశ్వ నియమాలు వాళ్ళు ఆచరిస్తూ ఎదుటి వాళ్ళకి తెలియచేస్తూ విశ్వం యొక్క లెక్కలు కొన్ని ఉంటాయి. విశ్వం ఇక్కడ ఈ వర్క్ చేయాలి, మార్చాలి అనుకుందనుకో, అక్కడికి వాళ్ళని పంపించి అక్కడ పని చేయిస్తూ ఉంటుంది అలా. కానీ శాస్త్రవేత్తలకి అవగాహన ఉండదు, కానీ అక్కడ మార్చాలని ప్రయత్నాలు చేయటం వల్ల మళ్ళీ దాని యొక్క ఎఫెక్ట్ వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. శాస్త్రవేత్త కొన్ని సృష్టించి ఇదిగో దీనిని త్రాగి మీ దివ్య వారసత్వాన్ని మరచిపోండి, ఇదిగో టెలిఫోన్, ఇక మీకు దివ్య శ్రవణం అభివృద్ధి చేసుకోవాల్సిన పని లేదు. అంటే అక్కడికి ఆపేస్తారు, అన్వేషణ ఉండదు. చాప్టర్ పేరు
ఇక్కడ డాక్టర్ పేరు చాప్టర్ పేరు. చాప్టర్ మ్యామ్ యోచనా పరులు మరి శాస్త్రవేత్తలు. ఓకే. మళ్ళీ చదువు. శాస్త్రవేత్త కొన్ని సృష్టించి ఇదిగో దీనిని త్రాగి మీ దివ్య వారసత్వాన్ని మరచిపోండి. ఇదిగో టెలిఫోన్ ఇక మీకు దివ్య శ్రవణం అభివృద్ధి చేసుకోవాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు టెలిపతి ఉంది, పైన మాస్టర్స్ నుంచి కూడా సమాధానాలు తీసుకోవచ్చు, వాటి గురించి చెప్పలేరు. ఇక్కడ ఈ ఫోన్ ఉంది కదా, దీని ద్వారా ఏం తెలుసుకోగలరో తెలుసుకోండి అని చెప్తారు. ఇప్పుడు విశ్వ నియమాలు తెలిసినప్పుడు ఏమని చెప్తాం? మీరు ఏది ఇస్తే అది పొందుతాము, మీరు గతంలో ఇది చేశారు కాబట్టి అదే ఎదుర్కొంటున్నారని చెప్తాం. శాస్త్రవేత్తలు ఏంటి, ఇది తాగితే ఇది తగ్గిపోద్ది, ఇది చేస్తే ఇది తగ్గిపోద్ది, ఇట్లా చెప్తుంటారు. వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్స్ మనకి చెప్తున్నారు. యోచనా పరులు ఎలా ఉంటారు, శాస్త్రవేత్తలు ఎలా ఉంటారు అని డిఫరెన్స్ చూపిస్తున్నారు. టెలివిజన్ వలన దివ్య దృష్టితో పని లేదు. అందుకే దివ్య దృష్టి, టెలిపతి. ఇప్పుడు దివ్య దృష్టితోటి ఎక్కడో ఉన్న దివ్య మానసంలో ఉన్న అక్కడ మాస్టర్స్ నుంచి కూడా మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నామా లేదా? యోచనా పరులు అలా తీసుకోగలరు అని క్లారిటీ ఇస్తున్నారు. టెలివిజన్ వలన దివ్య దృష్టితో పని లేదు. విమానం వలన సూక్ష్మయాన మనోయానాల గురించి విచారపడనవసరం లేదు అని చెప్తాడు. అంతే కదా. అట్లేషియన్లకు ఈ ఆవిష్కరణలన్నీ అత్యంత అభివృద్ధి చెందిన రూపాలలో ఉండేవి. అట్లేషియన్లకు ఈ ఆవిష్కరణలన్నీ అత్యంత అభివృద్ధి చెందిన రూపాలలో ఉండేవి. తర్వాత కానీ నాగరికత మహాసముద్రపు అడుగున అంతమైంది. మనం చేయవలసింది మనుష్యుల బుద్ధిని, మనస్సుని పెంపొందించి దానిలో దాగి ఉన్న నిజమైన సామర్థ్యాలను కనుగొనటం. అట్లేషియన్ల అక్కడి నుంచి చదువు. అట్లేషియన్లకు ఈ ఆవిష్కరణలన్నీ అత్యంత అభివృద్ధి చెందిన రూపాలలో ఉండేవి. అంటే వాళ్ళకి ఇవన్నీ అత్యంత అభివృద్ధి చెందినవిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విమానంలో వెళ్ళటం, ఇవి అద్భుతాలు అని అనిపిస్తూ ఉంటాయి. అట్లేషియన్స్ కి అలా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఆయన. కానీ నాగరికత మహాసముద్రపు అడుగున అంతమైంది. మహాసముద్రం లోతుల్లో కూడా ఇంకా నాగరికత ఉంది అనేది తెలుసుకోవాలి వాళ్ళు. ఇదే అద్భుతం అని అక్కడికి ఆగారు. మనం చేయవలసింది మనుషుల బుద్ధిని, మనస్సుని పెంపొందించి దానిలో దాగి ఉన్న నిజమైన సామర్థ్యాలను కనుగొనటం. మనం చేయాల్సింది ఇవి రెండు కాదు, మనుషుల లోపల ఆ బుద్ధిలో ఉన్న ఆ దివ్యత్వాన్ని, వాటిని అన్నింటినీ బయటికి తీసుకొచ్చే విధంగా మనం వర్క్ చేయాలి అని చెప్తున్నారు. అది ధ్యానం మరి సేవల ద్వారా పెంపొందుతుంది. అది మనలో ఉన్న దివ్యత్వం బయటికి రావాలి అంటే ధ్యానము, సేవ. ఈ విమానము, ఈ టెలిఫోను ఇట్లాంటివన్నీ కనుక్కున్నారు. ఇవే చాలా గొప్పవి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దీన్ని దాటి, అంటే సైన్స్ను దాటి అంటారు చూడు, సైన్స్ని దాటి ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్యత్వాన్ని బయటికి తీసుకురావాలి. వాళ్ళ బుద్ధిని వాటిని ఆ దివ్యత్వంతో నింపాలి. అది చేయాల్సిందే అని చెప్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు మీకు జీవితాన్ని కొనసాగించడానికి లేదా భౌతిక సంతృప్తికి అవసరమైన ఉపకరణాలను ఇస్తాయి తప్ప అవి మీ మనస్సు, బుద్ధిని అభివృద్ధి చేయలేవు. పాఠశాలలు, కళాశాలలు మీకు జీవితాన్ని కొనసాగించడానికి లేదా భౌతిక సంతృప్తికి అవసరమైన ఉపకరణాలను ఇస్తాయి తప్ప అవి మీ మనసు, బుద్ధిని అభివృద్ధి చేయలేవు. ఇవన్నీ ఇలా చేస్తాయే తప్ప మనసు, బుద్ధిని ఏం మార్చవని చెప్తున్నారు. భౌతిక ఉపకరణాలే అవన్నీ. మనసు, బుద్ధి యొక్క అభివృద్ధి అంటే జ్ఞానాన్ని కూడబెట్టుకోవడం, దానిని ఉపయోగించే నైపుణ్యాలు పెంపొందించుకోవడం కాదు. అది మన చైతన్యపు
కేంద్రీకరణను పెంచుకుంటూ మనస్సును ఉన్నత స్థాయిలకు ముందు వైపుకు నడిపించడం. మళ్ళీ చదువుమా. మళ్ళీ చెప్తాను. ఉమ్, మనస్సు బుద్ధి యొక్క అభివృద్ధి అంటే జ్ఞానాన్ని కూడబెట్టుకోవడం, దానిని ఉపయోగించే నైపుణ్యాలు పెంపొందించుకోవడం కాదు. ఉమ్, అది మన చైతన్యపు కేంద్రీకరణను పెంచుకుంటూ మనస్సును ఉన్నత స్థాయిలకు ముందు వైపుకు నడిపించటం. అంటే శ్రవణము మననం చేస్తే అయిపోదు, ఊరికి తెలుసుకొని బుద్ధిలో పెట్టాము అని అనుకుంటే సరిపోదు, ఆచరించడం ద్వారా మీ చైతన్యాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవడంతో అయిపోయిందన్న కోణంలో ఉంటారు కదా, అలా కాదు. ఆ జ్ఞానాన్ని ఆచరించటం ద్వారా మీ చైతన్యం విస్తృతమవుతూ ఉంటుంది. అలా ఆచరించి మీ చైతన్యాన్ని మార్చుకోండి, మీ చైతన్యాన్ని ఇంకా ఉన్నతంగా తయారు చేయండి అని చెప్తున్నారు. ఉమ్, మనస్సు 7 స్థాయిలలో పనిచేస్తుంది. ఉమ్, అన్నిటికంటే క్రిందివి 7, 6, 5లు. ఉమ్, మనస్సు 7 స్థాయిలలో పనిచేస్తుంది. అన్నిటికంటే క్రిందివి 7, 6, 5లు. ఉమ్, విద్యావంతులైన సమాజంలో మనోవిజ్ఞానం ఉపయోగించబడటం లేదు. ఉమ్. అయితే 4వ స్థాయిలో మనం మనోజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి వాడతాం. ఓకే. ఉమ్, మనసు అభివృద్ధి చెందటం అంటే ఏదో ఒక రంగంలో జ్ఞానాన్ని కూడబెట్టడం కాదు. ఉమ్. మన చైతన్యాన్ని మనసు యొక్క 3వ, 2వ, 1వ స్థాయిలకు చేర్చడం. మన చైతన్యాన్ని అంటే మనము ఆ నిమ్న స్థాయి మనసు, ఊర్ధ్వ స్థాయి మనసు అని అట్లా చెప్పుకున్నాం కదా. అట్లా ముందు లెసన్స్ లో చెప్పుకున్నాం నిమ్న స్థాయి అని, నిమ్న మానసం, ఉన్నత మానసం, సారీ, నిమ్న మానసం ఉన్నత మానసం అంటాం చూడు. అట్లాగా ఈ మనస్సుని నిమ్న మానసంగానే కాకుండా ఉన్నత మానసంగా కూడా తయారు చేసుకోవాల్సిన డ్యూటీస్ మీకు ఉంటాయి. అంటే మీ మనస్సు కూడా పైనున్న మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యి ఉండి ఎప్పుడు నాలెడ్జ్ తీసుకుంటూ ఉన్నత మానసంతో కనెక్ట్ అయ్యే ఉండాలి అని చెప్తున్నారు. అది కూడా ఉన్నతంగా తయారవ్వాలి అంటున్నారు. మళ్ళీ చదవనా? ఉమ్, మనసు 7 స్థాయిలలో పనిచేస్తుంది. అన్నిటికంటే క్రిందివి 7, 6, 5లు. ఉమ్, విద్యావంతులైన సమాజంలో మనోవిజ్ఞానం ఉపయోగించబడటం లేదు. అయితే 4వ స్థాయిలో మనం మనోజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి వాడతాం. ఉమ్. మనసు మళ్ళీ ఒక్కసారి అభివృద్ధి చెందటం 7, 6, 5 ఏమని చెప్పారు? మళ్ళీ అదొకసారి చదువు. అయితే 4వ స్థాయిలో అన్నిటికంటే కింద విద్యావంతులైన సమాజంలో మనోవిజ్ఞానం ఉపయోగించలేదు. అయితే 4వ స్థాయి నుంచి చెప్తున్నారు మేము ఇక్కడ. ఆ పైన 7, 6, 5 అని చెప్పారు కదరా ఒక పాయింట్. ఊరికే 7, 6, 5లు అన్నారు అంతే మేడం. అదొకసారి చదువు అంటున్నా లైన్. ఓకే మేడం. మనసు 7 స్థాయిలలో పనిచేస్తుంది. అన్నిటికంటే క్రిందివి 7, 6, 5లు. దానిపైన చదవనా? చదువు. మనసు బుద్ధి యొక్క అభివృద్ధి అంటే జ్ఞానాన్ని కూడబెట్టుకోవడం, దానిని ఉపయోగించే నైపుణ్యాలు పెంపొందించుకోవటం కాదు. అది మన చైతన్యపు కేంద్రీకరణను పెంచుకుంటూ మనస్సును ఉన్నత స్థాయిలకు ముందు వైపుకు నడిపించడం. అంటే ఇక్కడ జ్ఞానాన్ని చదవటం, అంటే వినటం వీటి ద్వారా కాదు, ఆచరణ ద్వారా పెట్టి మనస్సును కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళమని చెప్తున్నారు. మనసును కూడా కింద స్థాయిలోనే, నిమ్న స్థాయిలోనే ఉండేట్టు చేయకండి. మనస్సును కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళే విధంగా మీరు ట్రైనప్ చేసుకోవాలి అంటున్నారు. అందరూ మనసును తీసేయాలి అని అంటారు. అందరూ అంటే అట్లనే కాదు, కొంతమంది ఆ మనసును తీసేసి ఏం చేయాలా, మనస్సును కూడా అలాగే మార్చేయండి. ఇప్పుడు
మీ చైతన్యాన్ని ఏ విధంగా ఉన్నతంగా ఉంచారో మీ మనస్సును కూడా అంత ఉన్నత స్థాయిలోనే ఉంచండి. అంటే అందుకే నిమ్న మానసం ఉన్నత మానసం అని అందుకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. నిమ్న మానసంలో నిమ్న మానసంగా ఉన్న మీ మనస్సుని ఉన్నత మానసంగా తయారు చేయండి. ఉమ్, విద్యావంతులైన సమాజంలో మనోవిజ్ఞానం ఉపయోగించబడటం లేదు. ఉమ్, అయితే 4వ స్థాయిలో మనం మనోజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి వాడతాం. ఉమ్. 4వ స్థాయిలో. ఉమ్, మనసు అభివృద్ధి చెందటం అంటే ఏదో ఒక రంగంలో జ్ఞానాన్ని కూడబెట్టడం కాదు. ఉమ్, మన చైతన్యాన్ని మనసు యొక్క 3వ, 2వ, 1వ స్థాయిలకు చేర్చడం. ఉమ్. అంటే 4వ స్థాయి ఉన్నతంగా తయారైన ఆ చైతన్యాన్ని 3వ, 4వ అక్కడికి కూడా తీసుకురావాలా. అంటే నిమ్న నిమ్న తలంలో కూడా అలా ఉన్నతమైన దివ్యత్వాన్ని తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే నిమ్నంలో కూడా ప్రాపంచికంగా వీటి గురించి వాటి గురించి ఆలోచించకుండా ఇక్కడ కూడా సేవా మార్గంలో ఇలాగా ఉండాలి అని చెప్తున్నారు. ఉమ్, 4వ స్థాయి మానసం జ్ఞానాన్ని స్వీయ ఆసక్తులకు లేదా విడదీయడానికి ఉపయోగిస్తే, 3వ స్థాయిలో జ్ఞానం ఒక దేశపు ప్రయోజనాలకు వాడబడుతుంది. అంతే కదా. ఆ జ్ఞానం దేశం యొక్క ప్రయోజనాల కోసమే కదా వాడబడేది. ఉమ్, 2వ స్థాయిలో మొత్తం మానవాళి కోసం ఉపయోగించబడితే, మొదటి స్థాయిలో జ్ఞానమంతా గ్రహపు భవిష్యత్తుకు, దానిలోని సామ్రాజ్యాల ఖనిజ, జంతు, మానవ కొరకు ఉపయోగిస్తారు. 7 మానసాల్లో ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చారు. అది ఒక్కసారి మళ్ళీ చదువు. మనసు 7 స్థాయిలలో పనిచేస్తుంది. అక్కడి నుంచి చదవడము. అక్కడి నుంచి ఒక్కసారి చదువు. మనసు 7 స్థాయిలలో పనిచేస్తుంది. అన్నిటికంటే క్రిందివి 7, 6, 5లు. ఉమ్, విద్యావంతులైన సమాజంలో మనోవిజ్ఞానం ఉపయోగించబడటం లేదు. అయితే 4వ స్థాయిలో మనం మనోజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి వాడతాం. అంటే 7, 6, 5లో మాత్రం ఉపయోగించట్లేదు. కానీ 4వ దానిలోకి వచ్చాక ఏం జరుగుతుంది? ఉపయోగించి నిక్షిప్తం చేయడం మొదలుపెట్టారు. పాయింట్ క్లారిటీ వచ్చిందా? మనసు అభివృద్ధి చెందటం అంటే ఏదో ఒక రంగంలో జ్ఞానాన్ని కూడబెట్టడం కాదు. మన చైతన్యాన్ని మనసు యొక్క 3వ, 2వ, 1వ స్థాయిలకు చేర్చడం. అంటే ఏదో ఒక రంగంలో జ్ఞానాన్ని కూడా ఇప్పుడు ఏదో ఒక రంగం ఉంది, విద్యా రంగం అవ్వచ్చు, ఇంకొకటి అలా వాటిల్లో ప్రావీణ్యం సంపాదించడం కాదు, ఆ జ్ఞానం కోసం కాదు. 3, 2, 1 ఇవన్నీ ఏంటి? దివ్యత్వానికి దైవానికి దగ్గర అవ్వే తలాలు. అలాగా ఎదగటం కోసం ఉపయోగించాలి అని చెప్తున్నారు. కింద 7, 6, 5 ఈ మూడింటిలో ఏంటి? భౌతికానికి సంబంధించినవే చేస్తూ ఉంటారు. 4వ దానికి వచ్చేసరికి ఏంటి? ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేస్తారు. నిక్షిప్తం చేసినా కూడా ఈ జ్ఞానం అనేది భౌతికానికి సంబంధించిన ఏదో ఒక రంగంలోకి సంబంధించిందే అయి ఉంటుంది. కానీ 3, 2, 1కి వచ్చేసరికి పూర్తిగా ఈ దివ్యత్వానికి సంబంధించింది ఉంటుంది అని చెప్తున్నారు. పాయింట్ క్లారిటీ వచ్చిందా? వచ్చింది మ్యామ్, అర్థమైంది. అది 4వ స్థాయి మానసం జ్ఞానాన్ని స్వీయ ఆసక్తులకు లేదా విడదీయడానికి ఉపయోగిస్తే, 3వ స్థాయిలో జ్ఞానం ఒక దేశపు ప్రయోజనాలకు వాడబడుతుంది.
దేశం యొక్క రెండవ ప్రయోజనాలు, అది కూడా ఒక సేవే కదా. ఉమ్, రెండవ స్థాయిలో మొత్తం మానవాళి కోసం ఉపయోగించబడితే, ఉమ్, మొదటి స్థాయిలో జ్ఞానమంతా గ్రహపు భవిష్యత్తుకు, దానిలోని సామ్రాజ్యాల ఖనిజ, జంతు, మానవ కొరకు ఉపయోగిస్తారు. ఉమ్. మూడేంటి? దేశం. రెండు ప్రపంచం. ఉమ్, ఒకటి రెండు మొత్తం ఈ గ్రహం, భూగ్రహం. ఈ భూగ్రహంలో ఉన్న ఖనిజాలు, వృక్షము, జంతువులు మొత్తానికి సంబంధించింది అది. ఉమ్. వాటి యొక్క ఉన్నతత్వం కోసం, వాటికి సేవ చేయడం కోసం ఉంటుంది. మూడులో ఏమో దేశం కోసం చేస్తుంది సేవ. ఈ పూర్తిగా కింది 4 వరకు వచ్చేసరికి ఒక్కొక్క రంగంలో జ్ఞానాన్ని పొందుతుంటారు. అది దివ్యత్వానికి సంబంధించింది, అది ఊరికే జ్ఞానం పొందటం. 4లోకి వచ్చాక నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం జ్ఞానాన్ని. కానీ 3కు వచ్చేసరికి దేశం కోసం సేవ చేస్తాం. 2కు వచ్చేసరికి ప్రపంచం కోసం చేస్తాం. 1కి వచ్చేసి గ్రహం కోసం చేస్తాం. అది పాయింట్లు అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఉమ్, విశ్వవిద్యాలయాలలో పొందిన జ్ఞానం 4వ స్థాయి మనసులో కేంద్రీకరిస్తే దానిని స్వార్థం, పోటీ, లోబరుచుకోవడం, వేర్పాటు, అత్యాస, కాలుష్యాలకు ఉపయోగిస్తారు. ఎన్నో స్థాయి? విశ్వవిద్యాలయాలలో పొందిన ఉమ్, జ్ఞానం 4వ స్థాయి ఉమ్, మనస్సులో కేంద్రీకరిస్తే ఉమ్, దానిని స్వార్థం, పోటీ, లోబరుచుకోవడం, వేర్పాటు, అత్యాస, కాలుష్యాలకు ఉపయోగిస్తారు. ఉమ్. 4 వచ్చేసరికి కూడా ఇంకా అలాగే ఉంది. 3 నుంచి సేవలోకి దిగింది. ఉమ్. దేశ సేవ, ప్రపంచ సేవ, గ్రహం యొక్క సేవ, అట్లా. ఉమ్, జ్ఞానం అంతర్దృష్టిని, ముందు చూపుని ఇస్తుంది. ఉమ్, జ్ఞానం అంతర్దృష్టిని, ముందు చూపుని ఇస్తుంది. ఉమ్. వ్యక్తి తన జ్ఞానాన్ని ఇందాక కూడా జ్ఞానం అన్నారు, ఏదో ఒక రంగంలో జ్ఞానం అన్నారు, ఇక్కడ జ్ఞానం వేరు. ఉమ్, జ్ఞానం అంతర్దృష్టిని, ముందు చూపుని ఇస్తుంది. ఉమ్. వ్యక్తి తన జ్ఞానాన్ని ప్రజలకు సేవ చేయటం కోసం ఉపయోగిస్తాడు. అంతే, ఇక్కడ సేవ గురించి, అక్కడ రంగంలో ముందుకు రావడం గురించి. అది. ఉమ్, అది చైతన్యాన్ని మరింత ఉన్నత మానసం వైపు నడిపిస్తుంది. ఉమ్. ఈ అంటే దశలో ఈ సేవలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఉన్నత మానసం వైపు ఆటోమేటిక్ గా నడిపిస్తుంది. సేవలో ఉండాలి అది. ఈ దశలో 4వ స్థాయిలో ఉన్నప్పటి జ్ఞానమే ఉన్నా దానిని ఉపయోగించే లక్ష్యం వేరుగా ఉంటుంది. అది విధానం వేరుగుంటుంది. అంటే ఇప్పుడు 4వ స్థాయిలో ఏదో ఒక రంగంలో జ్ఞానం ఉంటుంది. ఆ విద్యారంగంలోకి వెళ్ళి సేవగా ఉపయోగిస్తాడు, సేవగా చేస్తాడు దాన్ని. అది మార్చేస్తాడు ఆ రంగంలో ఉన్న జ్ఞానాన్ని. అది. ఈ దశలో 4వ స్థాయిలో ఉన్నప్పటి జ్ఞానమే ఉన్నా దానిని ఉపయోగించే లక్ష్యం వేరుగా ఉంటుంది. అది. ఆ జ్ఞానమే ఉంది కానీ లక్ష్యం మారిపోయింది. అతని చైతన్యం విభిన్నంగా ఉంటుంది. అతని శక్తి వేరుగా ఉంటుంది. ధ్యానం, సేవ మిమ్మల్ని విశ్వ సంకల్పానికి, విశ్వ యోచనకు స్పందింపజేస్తుంది. విశ్వ సంకల్పానికి, విశ్వ యోచనకి స్పందించే విధంగా చేస్తుంది. అది. మొదటి దశలలో ఆ స్పందన జీవితపు లయతో ఐక్యతలో ఉండేటట్లు, ఉల్లాసాన్ని, రక్షణను భావించేటట్లు చేసి మీ చుట్టూ అయస్కాంత వలయాన్ని సృష్టిస్తుంది. మళ్ళీ చదువు ఒక్కసారి. మొదటి దశలలో ఆ స్పందన
జీవితపు లయతో ఐక్యతలో ఉండేటట్లు ఉల్లాసాన్ని రక్షణను భావించేటట్లు చేసి మీ చుట్టూ అయస్కాంత వలయాన్ని సృష్టిస్తుంది. మొదటి దశల్లో అంటే వాటి అట్రాక్షన్ లో ఉండిపోయి ఒక అయస్కాంత వలయం లాగా అక్కడే ఉండిపోతాం మొదటి దశల్లో. ఆలోచన యొక్క అయస్కాంతం మనోశక్తులలో అమూల్యమైన భాగాలను తెస్తుంది అని అంటారు. ఆలోచన యొక్క అయస్కాంతం మనోశక్తులలో అమూల్యమైన భాగాలను తెస్తుంది అని అంటారు. తెస్తుంది అని చెప్తుంటాం. ధ్యానం ద్వారా మనోశరీరంలో మనోశక్తి కూడబెట్టబడి ఆరా అంతా విస్తరించి మనకు దివ్య జ్ఞాన ప్రకాశం, ఉన్నతీకరణ, నేతృత్వం, నిర్దేశకత్వాల సేవలలో ఉపయోగపడుతుంది. ఓకే మా, అంతవరకు చాలేదు. అలా మేడం ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇంకా అక్కడికి అయిపోతుంది మేడం. నెక్స్ట్ వెళ్ళొచ్చు. చిన్న చాప్టర్ అయిపోద్దా? 6 లైన్స్ ఉంది. లేదు మేడం, ఇంకా ఉంది కానీ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే ఓకే. ఇది ఒక్కటి, ఒక చిన్న 6 లైన్స్ ఉంది అంతే. ఆలోచన యొక్క అయస్కాంతం మనోశక్తులలో అమూల్యమైన భాగాలను తెస్తుంది అని అంటారు. ధ్యానం ద్వారా శరీరంలో మనోశక్తి కూడబెట్టబడి ఆరా అంతా విస్తరించి మనకు దివ్య జ్ఞాన ప్రకాశం, ఉన్నతీకరణ, నేతృత్వం, నిర్దేశకత్వాల సేవలలో ఉపయోగపడుతుంది. అంతే కదా, ధ్యానం ద్వారా ఏమేం చేస్తాము అక్కడ అన్ని చెప్తున్నారు. మనోశరీరం 7 స్థాయిలతో మనస్సు ఉపయోగించే 7 అంచెల ఉపకరణం. అంటే 7 స్థాయిల్లో మనస్సుని 7 కోణాలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కింద 5, 7, 6, 5 ఎలాగా, 4, 1, 3, 2, 1 అక్కడ మనస్సుని ఎలా ఉపయోగించామో ఇంత క్లారిటీ తీసుకున్నాం కదా, దాని గురించే చెప్తున్నారు మళ్ళీ. మనస్సు మనోశరీరం కాదు, కానీ దానిలో ప్రవహించి దాని మీటలను నిర్దేశించడానికి ఉపయోగపడే విద్యుత్తు. మనస్సు మనోశరీరం కాదు, కానీ దానిలో ప్రవహించి దాని మీటలను నిర్దేశించడానికి ఉపయోగపడే విద్యుత్తు. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఒకటి చదివేస్తాను మేడం, అయిపోతుంది. మానవ ఆత్మ మనస్సు కానీ మనోశరీరం కానీ కాదు, అది మనస్సును ఉపయోగించుకునేది. ఆత్మ మనస్సులో ఒక సచేతన విభాగం. ఆలోచించడం అంటే మానవ ఆత్మ యొక్క మనోశక్తిని ఉపయోగించడం. మనస్సు ఉపయోగించడం అంటే ఆలోచన క్రమం. ధ్యానంలో ఆత్మ మనోకాంతిని, మనోశక్తిని ఉపయోగించి విధానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది ఈ శక్తిని గొప్ప సామర్థ్యంతో, నైపుణ్యంతో ఉపయోగించి ఉన్నత మనోతలాలను చేరి మనోశరీరపు 3వ, 2వ, మొదటి స్థాయిలపై కేంద్రీకరిస్తుంది. అయిపోయింది మ్యామ్. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ప్రవీణ మ్యామ్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.